ఎవరు లేని ప్లేస్లో వెళ్ళి ఈ వీడియోని కూర్చొని చూడండి, నిజంగా చెప్తున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ అయితే ఉంది, ఆ సర్ప్రైజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నాకు తెలిసినంత వరకు మీరు ఏదో స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ ఉండొచ్చు. మీరు మీ ప్రొఫెషన్ చేస్తూనే చాలా రకాల వర్క్స్ అయితే మీరు ట్రై చేస్తుంటారు. ఓకేనా, చాలా రకాల వర్క్స్ అయితే మీరు ట్రై చేస్తుంటారు, రైట్. అవేవి వర్కౌట్ ఉండవు అస్సలు, మీ టైంని మీ మనీని కూడా వేస్ట్ చేస్తుంటాయి. ఓకేనా, సో చాలామంది ఆన్లైన్లో కాపీ పేస్ట్ వర్క్స్ అని, డేటా ఎంట్రీ జాబ్స్ వర్క్స్ అని, సో ఇలాంటివి ట్రై చేసి పాపం వాళ్ళ టైంని అలాగే డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటారు. నాకైతే ఒక 5 to 6 మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు, బ్రో నేను డేటా ఎంట్రీ జాబ్స్ చేశాను బట్ 1 రూపీ కూడా సంపాదించలేదు, ఆ డబ్బులు నేను ఎట్లా సంపాదించాలి, డేటా ఎంట్రీ జాబ్స్ నిజమేనా కాదని. రైస్, మీరు నమ్మండి, కాపీ పేస్ట్ వర్క్స్ అనేవి ఉండవు, అలాగే డేటా ఎంట్రీ జాబ్స్ కూడా ఉండవు. ఓకేనా, సో అలాంటివి ఉన్నాయంటే 100కు 1 మాత్రమే ఉంటుంది. సో చాలామంది ఇలాంటి జాబ్స్ని నమ్మి, ఇలాంటి వర్క్స్ని నమ్మి వాళ్ళ టైంని, వాళ్ళ డబ్బుల్ని వేస్ట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీ కరెంట్ ప్రొఫెషన్కి ఎలాంటి సంబంధం లేకుండా, అంటే ఇక్కడ ఈ వర్క్ చేయడానికి మీకు 0 స్కిల్స్ ఉండాలి అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు, మీ ప్రొఫెషన్తో అస్సలు పనే లేదు. మీకు డైలీ 1 to 2 అవర్స్ టైం ఉండి, మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉండి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. నేను ఇప్పుడు చెప్పబోయి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మంత్కి 30,000 to 40,000 రూపీస్ అయితే మీరు సంపాదించవచ్చు. ఓకేనా, సో ఈ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ 3 వెపన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉండాలి, సెకండ్ వన్ వచ్చేసి ఫేస్బుక్ ఉండాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాట్సాప్ ఉండాలి. ఈ 3 ప్రతి ఒక్క మొబైల్లో ఉంటాయి, అవునా. సో ఈ 3 యాప్స్ ఉంటే చాలు, మీరు పర్ మంత్కి 30,000 to 40,000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. మీరు అనుకుంటున్నట్టు నేను ఏదో కాపీ పేస్ట్ వర్క్ చెప్పను, లేకపోతే డేటా ఎంట్రీ జాబ్స్ చెప్పను, ఇంకోటి పనికి రానివన్నీ నేను చెప్పను. ఇక్కడ మీరు నేను చెప్పబోయే ఆపర్చునిటీని యూస్ చేసుకుని పర్ మంత్కి 30,000 to 40,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. ఓకేనా, సో నేను ఇంత గట్టిగా, బ్రో నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు, అసలు ఆ వర్క్ ఏంటి, మనం ఎట్లా సంపాదించవచ్చు, అసలు దాని గురించి డీటెయిల్గా చెప్పు అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, రైట్. సో నేను కంప్లీట్గా చెప్తాను, మీరు కొంచెం ధ్యానం పెట్టి, కొంచెం ధ్యాస పెట్టి మీరు వినండి, ఆటోమేటిక్గా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఏ ఆపర్చునిటీ మీకు 30,000 to 40,000 రూపీస్ ఏం చేయగలం ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుని, అదే అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా, సో మీకు ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో మీకు కంప్లీట్గా అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఒక ఐడియా అయితే తెప్పిస్తాను. గైస్, మీకు తెలిసినా కూడా ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు లాస్ట్లో మీ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. డెఫినెట్గా చెప్తాను, మీ మైండ్ సెట్ అయితే మారిపోతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్లో మనకి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, సో ఆ ప్రోడక్ట్స్తో మనం చేస్తే మనకు ఎంత డబ్బులు సంపాదించగలం, సో వీటి గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్, ఒక వర్డ్లో చెప్పాలంటే ఒక ప్లాట్ఫామ్ కానీ, లేకపోతే ఒక బ్రాండ్ కానీ, లేకపోతే ఒక కంపెనీ కానీ, దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే సర్వీసెస్, వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ సర్వీస్ కానీ, వాల్యుబుల్ ప్రోడక్ట్ని కానీ మనం తీసుకుని వాటిని ప్రమోట్ చేస్తే, ఆ ప్రమోట్ అయినప్పుడు అవి సేల్ అవుతూ ఉంటాయి, దాని నుంచి మనకు డబ్బులు వస్తుంది. సో ఇదంతా హోల్ ప్రాసెస్ని ఏమంటారంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వివో బ్రాండ్ మొబైల్ ఉంది, రైట్. వివో ఫోన్స్ ఉంటాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్స్ మీరు సేల్ చేస్తారని చెప్పేసి మీరు ఆ ఫోన్స్ని సేల్ చేస్తే, దానికి గాను వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో సేల్ అయిన దాంట్లో డబ్బుల నుంచి కొంచెం డబ్బులు అయితే మీకు ఇస్తారు. సో దాన్ని కూడా అఫిలియేట్ మార్కెటింగే అంటారు. ఓకేనా, సో అలాగని చెప్పేసి మనం పోయి ఆ వివో ఫోన్స్తో మనం టైఅప్ అవ్వలేం కదా, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఓకేనా, ఆ ఫోన్స్ని ఈజీగా ఉంటారు, కానీ వాళ్ళతో టైప్ అవ్వాలంటే చాలా కష్టం. బట్ ఇక్కడ ఒక కామన్ మ్యాన్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయొచ్చు అని నేర్పించడమే నా మెయిన్ మోటో అనమాట. ఓకేనా, సో మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ సెల్లింగ్ అని మనం అనుకున్నాం. ఓకేనా, సో ప్రోడక్ట్స్ని మనం సేల్ చేస్తాము, సో దాని నుంచి డబ్బులు సంపాదిస్తాము, సో ఎవరికైతే నీడ్ ఉంటుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి అఫిలియేట్ మార్కెటింగ్లో, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి? అఫిలియేట్ మార్కెటింగ్లో మనకి 2 టైప్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ప్రోడక్ట్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్ అంటారు. ఫిజికల్ ప్రోడక్ట్ అంటే మన కంటికి కనిపించేవి, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలు వీటన్నిటిలో ఉంటాయి కదా, సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఫిజికల్ ప్రోడక్ట్స్ అంటారు. అదే డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఇవి మనకు ఏ టైప్లో ఉంటాయంటే ఫిజికల్ ఫామ్లో ఉండవు, అంటే భౌతికంగా మనకు కనిపించవు, కళ్ళకు కనిపించవు, కానీ అవి కూడా వస్తువులే, అంటే కోర్సులు కానివ్వండి, లేకపోతే స్కిల్స్ కానివ్వండి. సో ఇంకోటి వీటన్నిటిని డిజిటల్ ప్రొడక్ట్స్ అయితే అంటారు. ఓకేనా, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫిజికల్ ఉంది, డిజిటల్ ఉంది. మనం ఏ ప్రోడక్ట్తో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఓకేనా, ఈ డౌట్ చాలామందికి వస్తుంది. సో ఏ ప్రోడక్ట్తో మనం స్టార్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. సో అదే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ ప్రోడక్ట్ ఉంది, సెకండ్ వన్ డిజిటల్ ప్రోడక్ట్ ఉంది. సో మీరు ఫిజికల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే మీకు వచ్చే కమిషన్ 10 to 20%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ప్రోడక్ట్స్ సేల్ అయింది అనుకోండి, మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 1,000 రూపీసే. కానీ ఇక్కడ విన్నింగ్ పర్సెంట్ కూడా తక్కువ ఉంటుంది. మీరు 100 రోజులు పనిచేస్తే 1 రోజు మాత్రమే డబ్బులు వస్తాయి.
ఓకేనా. సో అదే మీరు డిజిటల్ ప్రొడక్ట్స్తో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసాం అనుకోండి, మనకు 70-80% కమిషన్ అయితే వస్తుంది. అంటే మీరు 100 రోజులు పనిచేస్తే 80 రోజులు డబ్బులు సంపాదిస్తారు. ఓకేనా. 80 రోజులు మీరు డబ్బులు అయితే సంపాదిస్తారు. ఇప్పుడు మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు? ఫిజికల్ ప్రోడక్ట్ని చూజ్ చేసుకుంటారా, డిజిటల్ ప్రోడక్ట్ని చూజ్ చేసుకుంటారా? ఖచ్చితంగా మీరు డిజిటల్ ప్రోడక్టే చూజ్ చేసుకుంటారు. ఓకేనా. సో ఒక రోజు డబ్బులు సంపాదించడం ఎలా ఉంటుంది, 80 రోజులు డబ్బులు సంపాదించడం ఎలా ఉంటుంది? సో ఇక్కడ నేను అదే దాని గురించి మాట్లాడబోతున్నా. డిజిటల్ ప్రోడక్ట్తో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలనే దాని గురించి నేను నేర్పిస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిజికల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఓకేనా. సో ఐ హోప్ మీలో ఎవరైతే ఈ వీడియో చూద్దామని ఎవరైతే చూద్దాం అనుకున్నారో, లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం చాలా అనుకుని వచ్చిన వాళ్ళు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా. ఎవరైతే సీరియస్గా ఉన్నారో, నేను నేర్చుకోవాలి, నేను డబ్బులు సంపాదించాలని అనుకున్నారో, రిమైనింగ్ 14 మినిట్స్ మీరు ఖచ్చితంగా వినండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఫిజికల్ ప్రోడక్ట్తో చేద్దాం అనుకుంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి. అక్కడ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి. సో వాటిని మీరు నచ్చిన విధంగా మీరు ప్రమోట్ చేసుకుని డబ్బులు అయితే సంపాదించవచ్చు. కానీ అక్కడ మీకు విన్ పర్సెంటేజ్ 1%. అంటే మీరు 100 రోజులు పనిచేస్తే ఒకరోజు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. ఓకేనా. కానీ ఇప్పుడు మీరు ఎవరైతే డిజిటల్ ప్రోడక్ట్తో, ఓకేనా, ఇక్కడ నేను డిజిటల్ ప్రోడక్ట్తో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది నేర్పిస్తాను. సో అసలు ఆ డిజిటల్ ప్రోడక్ట్తో మనం ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం డిజిటల్ ప్రోడక్ట్తో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, బ్రో నువ్వు ఎక్స్పర్ట్వి, లేకపోతే నువ్వు బాగా చేయగలుగుతావు, సో స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు, నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు సంపాదించారా లేదా అని మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను ఒకటే సంపాదించలేదు, ఎవరైతే నా హెల్ప్ తీసుకుని ఈరోజు స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఈరోజు డబ్బులు సంపాదించడం అయితే జరిగింది. ఓకేనా. మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. రామ్ కుమార్ అని చెప్పేసి నా టీం మెంబరే. సో ఈయన కూడా 2 days బ్యాక్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 1600 రూపీస్ అయితే ఎర్న్ చేశాడు. అండ్ శివాని ప్లాటినం, లైక్ ఇక్కడ ఈయన ప్లాటినం మెంబర్ అనమాట, ప్లాటినం అఫిలియేట్ మెంబర్. సో ఈమె కూడా లాస్ట్ 3 days బ్యాక్ హౌస్ వైఫ్ ఈమె. సో ఈమె కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నియర్లీ 2500 రూపీస్ ఒక్క రోజులోనే సంపాదించింది, ఒక్క రోజులోనే. రైట్. సో వీళ్ళందరూ ఎవరంటే నా టీమ్మేట్స్ అనమాట. సో వీళ్ళంతా ఎలా ఏం చేయగలిగారు? ఓకే. ఇప్పుడు నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను, నేను వీళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పిస్తేనే వీళ్ళు డబ్బులు సంపాదించగలిగారు. సో ఇప్పుడు మీరు కంప్లీట్గా చూసారు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు ప్రోడక్ట్ అంటే ఏంటి, డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రోడక్ట్ అంటే ఏంటి. ఫిజికల్ ప్రోడక్ట్తో మనం డబ్బులు సంపాదించలేమని అర్థమైంది. సో డిజిటల్ ప్రోడక్ట్తో వెళ్ళాలని చెప్పాము. సో డిజిటల్ ప్రోడక్ట్తో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయగలమా లేదా అని కూడా మీకు చెప్పించాను. అదే డిజిటల్ ప్రోడక్ట్ని యూస్ చేసుకొని నా టీమ్మేట్స్ ఎంత సంపాదించారో కూడా నేను మీకు లైవ్లో చూపించాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఒక ఫోన్ కానీ లేకపోతే ఒక వస్తువు కానీ మనకు కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్ కావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఒక ప్లాట్ఫామ్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్ దొరకడంతో పాటు మీరు అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. అండ్ దాంతోపాటు ఆన్లైన్లో మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఈ ఒక్క అఫిలియేట్ మార్కెటింగే కాకుండా మీరు డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటూ మీరు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా ఈ ఒక్క ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని నేర్చుకుంటారు. సో అదే ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటంటే లీడ్సార్క్. ఓకేనా. సో ఇది లీడ్సార్క్ అనేది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ అయితే సర్టిఫికేషన్ ఇచ్చింది. నియర్లీ 90,000 ప్లస్ అఫిలియేట్ మెంబర్స్ ఉన్నారు దీంట్లో. 90,000 మంది అఫిలియేట్ మార్కెటర్స్ని ఈ ప్లాట్ఫామ్ జనరేట్ చేసింది. అంటే ఈ ప్లాట్ఫామ్లో 90,000 మంది అఫిలియేట్ మార్కెటర్స్ ఉన్నారు, డిజిటల్ ప్రోడక్ట్తో డబ్బులు సంపాదించే వాళ్ళు. మీరే కాదు, చాలామంది ఉన్నారు, చాలామంది. ఇంకా ఆలోచించండి ఇది ఎంత బెస్ట్ ప్లాట్ఫామ్ అని. ఓకేనా. సో 200+ మిలియన్ యూస్ ఉన్నారు, అంటే 200 మంది లక్షాధికారులు ఉన్నారు. అంటే ఒక్కొక్కరు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇది, అలాగే GST సర్టిఫికేట్. ఓకేనా. ఇక్కడ మనం ఈ ప్లాట్ఫామ్లో మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఎంత డబ్బులు సంపాదించవచ్చు. ఇప్పుడు డిజిటల్ ప్రోడక్ట్ అనేది ఈ ప్లాట్ఫామ్లో ఉంది. ఓకేనా. లీడ్సార్క్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో మనకు ఇస్తారని చెప్పాం, లైక్ డిజిటల్ ప్రోడక్ట్ ఇస్తారు. ఇక్కడే మనం ఈ ప్లాట్ఫామ్లోనే వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఓకేనా. ఫర్ సపోజ్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేసాం అనుకోండి, మనకు ఎంత డబ్బులు వస్తాయి, ఈ ప్లాట్ఫామ్ మనకు ఎంత డబ్బులు ఇస్తుంది దాని గురించి నేను మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనము అఫిలియేట్ మార్కెటింగ్తో డిజిటల్ ప్రోడక్ట్తో మనం సేల్స్ చేస్తే వాళ్ళు పర్ సేల్కి ఇంత అయితే ఇస్తారు. ఓకేనా. సో మనం వన్స్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత లీడ్సార్క్లో మనం అఫిలియేట్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని ఒక కేటగిరీ ప్రకారం డివైడ్ చేస్తారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అఫిలియేట్ మార్కెటర్ అని, స్టాండర్డ్ అఫిలియేట్ మార్కెటర్ అని, ప్రో అఫిలియేట్ మార్కెటర్ అని వాళ్ళు డివైడ్ చేస్తారు. ఓకేనా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అఫిలియేట్ మార్కెటర్ అయ్యారనుకోండి, మీకు పర్ సేల్కి 1600 నుంచి 2800 రూపీస్ వస్తుంది. అంటే
పర్ డేకి మీకు 1600 నుంచి 2800 రూపీస్ అయితే వస్తుంది, ఓకేనా, సేల్స్ చేస్తే. సో అదే స్టాండర్డ్ అఫిలియేట్ మార్కెటర్ అనుకోండి, మీరు పర్ డేకి 1700 నుంచి 4000 రూపీస్ ఏం చేస్తారు పర్ సేల్కి. సో అదే ప్రో అఫిలియేట్ మెంబర్ అనుకోండి, పర్ డేకి 1700 నుంచి 7500 రూపీస్ అయితే ఏం చేస్తారు పర్ సేల్కి, ఓకేనా. అంటే ఇక్కడ వాళ్ళు మనం వన్స్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కేటగిరీ ప్రకారం అయితే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్, ఓకేనా, మీకు కంప్లీట్గా తెలిసింది లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం అఫిలియేట్ మార్కెటింగ్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, సో ఫిజికల్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఫిజికల్ ప్రోడక్ట్తో మనం సక్సెస్ అవ్వలేమని తెలిసింది, డిజిటల్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలిసింది, డిజిటల్ ప్రోడక్ట్తో మనం ఎంత డబ్బులు సంపాదించవచ్చు, నా టీం మెంబర్స్ ఎంత సంపాదించారు, ఇవన్నీ చూసారు. డిజిటల్ ప్రోడక్ట్ ఏ ప్లాట్ఫామ్ ఇస్తుంది, సో అలాగే మనకు ఎవరు అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పిస్తారని కూడా మీకు చెప్పాను, రైట్. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే మనం వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా చెప్పావు బ్రో, ఇదంతా మాకు ఇన్ఫర్మేషన్ నచ్చింది, అసలు మేము వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి దాని గురించి చెప్పు, ఓకేనా. సో మీకు వచ్చే నెక్స్ట్ డౌట్ అదే, మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. పిన్ టు పిన్ వినండి, జాగ్రత్తగా వినండి. ఈ ఆపర్చునిటీని మనము స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఒక స్టెప్ అయితే తీసుకోవాలి, అదే మనీ ఇన్వెస్ట్ అయితే చేయాలి. ఇన్వెస్ట్ అని కాదు, లైక్ స్పెండ్ చేయాలి నేర్చుకోవడానికి, అది కూడా ఎందుకంటే నేర్చుకోవడానికి. సో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేసేలోపు చాలామంది వాళ్ళ మైండ్లో తిరిగేది ఏంటంటే ఒకే పాయింట్, ఏంటి బ్రో విత్ ఇన్వెస్ట్మెంట్తో లేకున్నా చెప్పు బ్రో, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఉండేవి చెప్పు బ్రో, విత్ ఇన్వెస్ట్మెంట్తో మాకేం పని బ్రో, అది అని చెప్పేసి. గైస్ నెక్స్ట్ వచ్చే 4 మినిట్స్ కంప్లీట్గా వినండి, మనం ఎందుకు మనీ పెట్టాలో మీకే బాగా కంప్లీట్గా అర్థమవుతుంది. కానీ ఈ ఆపర్చునిటీ మనం స్టార్ట్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 ప్రైజెస్లో ఏదో ఒక దాంతో మనము స్టార్ట్ అయితే చేయొచ్చు అనమాట. అది 2360, 4130 అండ్ 10,000. సో ఈ మూడిట్లో మనం దేంతో స్టార్ట్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయో కూడా నేను మీకు కంప్లీట్గా అయితే ఫర్దర్గా నేను చెప్పబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి నెక్స్ట్ వచ్చే 4 to 5 మినిట్స్, ఓకేనా. ఒకవేళ మనం 2360తో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీరు బేసిక్ లెవెల్లో అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో అదొకటే కాకుండా 2300తో స్టార్ట్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 6 మనీ మేకింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. అంటే ఆర్గానిక్ లీడ్ జనరేషన్ కానీ, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కానీ, సెల్లింగ్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, యూట్యూబ్ ఎస్ఈఓ కానీ, ఈమెయిల్ ఆటోమేషన్ కానీ. సో దీంట్లో కనిపిస్తున్న ఈ 6 స్కిల్స్ నేర్చుకుని కూడా మనము మనీ అయితే ఎర్న్ చేయొచ్చు, ఓకేనా. ఓవరాల్గా మీరు 7 మనీ మేకింగ్ స్కిల్స్ అయితే నేర్చుకుంటారు ఈ 2360తో. సో ఇక్కడ మనము నాట్ ఓన్లీ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ కాకుండా ఈ 6 స్కిల్స్ నేర్చుకునే అడ్వాంటేజ్ అనేది మనకు దొరికింది, ఓకేనా. ఒకవేళ మీరు 4130తో స్టార్ట్ చేస్తే మనకేంటి యూస్, ఓకేనా. సో ఇది మనకు నెక్స్ట్ వచ్చే డౌట్. సో 4130తో స్టార్ట్ చేస్తే మీరు పర్సనల్ బ్రాండింగ్ నేర్చుకోవచ్చు, క్యాన్వా మ్యాజిక్ కోర్స్ నేర్చుకోవచ్చు, అఫిలియేట్ సేల్స్ మాస్టర్ నేర్చుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు, మెసెంజర్ చాట్బోర్డ్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. సో ఈ 6 స్కిల్స్తో పాటు నేను ఏవైతే ముందు 6 స్కిల్స్ చెప్పానో అవి కూడా అడిషనల్గా మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మీడియం లెవెల్ అయితే మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు 10,000తో స్టార్ట్ చేస్తే మీకేం బెనిఫిట్స్ అంటే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఎక్స్పర్ట్ లెవెల్లో చేయొచ్చు. మీలో ఎవరైతే వితిన్ 24 అవర్స్లో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి నేను ఇన్స్టాంట్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ మంత్ మీరు 30,000 to 40,000 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలో కూడా నేను క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. బ్రో ఒకవేళ 24 అవర్స్లో స్టార్ట్ చేయకపోతే నువ్వు నాకు ఏం చెప్పవా, లేకపోతే నాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయవా, అది అంటే నేను ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ తర్వాత మీరు చేసినా కూడా నేను మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చాయిస్ అనేది మీదనమాట. ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. మనము మనీ అనేది చాలా దగ్గర పోతూ ఉంటాయి, లైక్ తినడానికి, తాగడానికి, తిరగడానికి. సో ఒక రెస్టారెంట్కి వెళ్తే ఈజీగా 2-3 వేల రూపాయలు అయిపోతాయి. సో బట్ అప్పటి వరకు మాత్రమే అది హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ మళ్ళీ మీకు మనీ అయితే ఖచ్చితంగా అవసరం. మీరు మనీ ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మనీ అయితే సంపాదించాలి, ఏదో ఒక వే అయితే కావాలి. సో నేను మీ ముందుకు ఒక ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను. దీన్ని యూజ్ చేసుకుని చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టం, ఎందుకంటే రిజల్ట్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయి. సో చేద్దామా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చాలామంది నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే దేనితో స్టార్ట్ చేస్తే బెస్ట్గా ఉంటుందని చెప్పేసి. సో నేను ఎప్పటికీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడు 4130 కానీ 10,000తోనే స్టార్ట్ చేయండి. సో 4130తో స్టార్ట్ చేస్తే మీరు మినిమం టు మినిమం పర్ మంత్కి ఒక 20,000 to 25,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. అదే మీరు 10Kతో స్టార్ట్ చేస్తే మంత్లీ ఈజీగా ఒక 40,000 to 50,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. సో 10,000తో స్టార్ట్ చేస్తే అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మీరు ఎక్కువ ఎర్న్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ ప్లాట్ఫామ్లో ఎలా ఎర్న్ చేయాలి, ఎట్లా ఎర్న్ చేయాలి అనేది కంప్లీట్గా
లైక్ ఆ ప్లాట్ఫామే చెప్తుంది. అండ్ దాంతోపాటు నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. లైక్ ఈ ప్లాట్ఫామ్ అనేది కొత్తది మీకు. లైక్ ఎట్లా ఏం చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అదేం మీకు తెలీదు కాబట్టి యాజ్ ఎ బిగినర్గా మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి, సో ఈ ప్లాట్ఫామ్ ఎలా వర్క్ అవుతుంది అని కంప్లీట్గా ట్రైనింగ్ అయితే నేనే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరేం వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఎలాంటిది ఉండదన్నమాట. సో కంప్లీట్గా నా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్లో నేను ఎలాగైతే వర్క్ చేస్తున్నానో మీరు కూడా అలాగే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చాయిస్ అనేది మీ ఇష్టం. సో మీరు స్టార్ట్ చేయాలా వద్దా అనేది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంది. సో నేనైతే మళ్ళీ ఆ పాయింట్ అయితే రైజ్ చేస్తాను. ఏంటంటే మనం ఇప్పుడు పెట్టబోయే అమౌంట్ అనేది లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర పెడతా ఉంటాం. లైక్ తినడానికి, తిరగడానికి, వేస్ట్ ఖర్చులకి, బట్టలకి, దానికి దీనికి అని చెప్పేసి. సో ఒకసారి మీరు ఆలోచించండి. అదే 4,000, 130, 10,000 మీది కాదనుకుని ఈ ప్లాట్ఫామ్లో మీ జర్నీ స్టార్ట్ చేస్తే మీరు ఒక మంచి ఆపర్చునిటీని పొందిన వాళ్ళు అవుతారు. మీరు కూడా పర్ మంత్కి 20,000 to 25,000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకేనా. సో ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం పెట్టే అమౌంట్ అనేది కంప్లీట్గా ప్లాట్ఫామ్ కోసమే. అలాగే మనం ఇన్వెస్ట్ చేసేది మనం నేర్చుకునేదానికే. సో నేర్చుకోవడానికి కూడా మనం మనీ మన మీద మనం పెట్టకపోతే ఇంకా దానికన్నా వరస్ట్ సిచ్యువేషన్ అయితే ఉండదు. ఓకేనా. సో చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఇప్పుడే స్టార్ట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. లైక్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ ప్లాట్ఫామ్లో ఎలా ఏం చేయాలో కూడా నేను కంప్లీట్గా మీకు టీచ్ అయితే చేస్తాను. మీకు మెంటర్షిప్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఒక మెంటర్ మీకు తోడుగా ఉంటేనే మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఓకేనా. సో చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి అండ్ ఇన్స్టెంట్గా స్టార్ట్ అయిపోండి. మీరు కూడా పర్ మంత్ 30,000 to 40,000 అయితే ఎర్న్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై టీమ్. థ్యాంక్ యూ.